Hi friends, welcome to my channel G1K Talks. మనం ఈరోజు కామారెడ్డి జిల్లాలోని జిల్లా కేంద్రంలో నివసిస్తున్న ఒక గ్రేట్ పర్సనాలిటీని మనం ఈరోజు మీట్ అవ్వబోతున్నాం. మేడం ఒక వికలాంగురాలు అయినప్పటికీ కూడా తన యొక్క ఎదుగుదల కోసము తను ఎటువంటి నిరాశకు లోను కాకుండా ఒక నలుగురికి ఒక చేతనిస్తూ అలాంటి పనులు చేస్తూ ఒక దివ్యహస్తం ట్రస్ట్ అనే ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి గోమయ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో గోమయంతో తయారు చేసే వస్తువులను తయారు చేస్తూ నలుగురికి ఉపాధి కల్పిస్తూ తను కూడా ఉపాధి పొందుతున్నారు. మనం ఈరోజు ఆ యొక్క గ్రేట్ పర్సనాలిటీని మనం కలవబోతున్నాం. తన పేరు చింతల పోషవ్వ, దివ్యహస్తం ట్రస్ట్ ఈరోజు మనం కలుపుతున్నాం. మేడం దివ్యహస్తం ట్రస్ట్ అధినేత అయిన చింతల పోషవ్వ గారిని మనం ఈరోజు కలుస్తున్నాము. మన పక్కనే ఉన్నారు. చింతల పోషవ్వ గారిని మనము మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాము. నమస్కారం మేడం. అయితే చింతల పోషవ్వ మేడం గురించి మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది. దాంట్లో భాగంగా మనం బేసిక్ నుంచి మనం వెళ్దాము. చెప్పండి మేడం, మీ యొక్క నేపథ్యం ఏంటి, మీరు ఎక్కడి నుంచి ఇవన్నీ స్టార్ట్ చేశారు? నేను ఎంఏ బీఈడి స్టూడెంట్ని. ఎంఏ బీఈడి చదువుకొని ఎంఏ బీఈడి చదువుకున్న తర్వాత ఒక 12 years రూరల్ డెవలప్మెంట్లో ప్రోగ్రామ్ ఆఫీసర్గా జాబ్ చేసిన. అంటే ఉపాధి హామీ ఉంది కదా, దాంట్లో ఎడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా జాబ్ చేసిన. నేను ఫిజికల్లీ ఛాలెంజ్డ్, నడవడం అనేది ప్రాబ్లం వల్ల ఒక 12 years చేసిన తర్వాత బయటకు వచ్చినాక ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయినాక మనము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తీసుకొని లైఫ్ లీడ్ చేయాలన్న ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనకు ప్రతిరూపమే ఈ సేవ్ ఎన్విరాన్మెంట్లో ఐటమ్స్ అన్ని తయారు చేయడం. ఇప్పుడు ప్రజెంట్గా ఒక 15 రకాల ఐటమ్స్ నేను తయారు చేస్తున్నాను. అంటే నా టీం టోటల్గా ఫిజికల్లీ ఛాలెంజ్ టీమ్తోనే చేస్తున్నాము. ఈ ఫిజికల్లీ ఛాలెంజ్ టీం టోటల్కి సేవ్ ఎన్విరాన్మెంట్లో భాగంగానే ఈ ఐటమ్స్ అనేది టోటల్ బయోడిగ్రేడబుల్, ఎకో ఫ్రెండ్లీ, సేవ్, ఇంకా నో ప్లాస్టిక్. ఈ కలర్ కూడా న్యాచురల్ కలర్ అనమాట. ఆయిల్ కలర్ కాకుండా వాటర్ కలర్ని ఉపయోగిస్తాం మేము. ఇది వాటర్లో పడినప్పుడు కానీ ఇంకా చెట్లకు పడినప్పుడు కానీ ఎటువంటి హానికరం లేకుండా సేవ్ ఎన్విరాన్మెంట్ అనమాట. ఇప్పుడు చూస్తున్నాం మనం ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎన్విరాన్మెంట్ అనేది ఎట్లా తయారైంది అనేది. అసలు ఎండాకాలమా, వర్షాకాలమా, చలికాలమా ఏది అర్థం కాని సిచ్యువేషన్. అంటే మనం ప్లాస్టిక్కి అడాప్ట్ అయిపోయి ఉన్నాం గనక ఆ ప్లాస్టిక్ నుంచి మనం ఎంతో కొంత బయటపడాలి అన్న ఒక ఆలోచనతో మేము ఇది చేస్తున్నాం. ఒక 4 parameters పెట్టుకొని చేస్తున్నాం. ఫస్ట్ నాలాగా ఉన్న నా డిజబుల్డ్ కుటుంబాలకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ రావాలి, నేను ఇవ్వగలగాలి, వాళ్ళకి ఇస్తూ నేను తీసుకోవాలనేది ఫస్ట్ పారామీటర్. సెకండ్ వచ్చి మేము చేసే ఐటమ్ టోటల్గా కూడా బయోడిగ్రేడబుల్ అయి ఉండాలి, ఎన్విరాన్మెంట్ని సేవ్ చేస్తూ ఉండాలి, ఎకో ఫ్రెండ్లీ అయి ఉండాలి, ప్లాస్టిక్ అనేది ఇందులో అసలు ఉండకూడదు అని ఇలా పెట్టుకున్నాం. తర్వాత ఇంకా ఆ గోవు అనేది అంతరించిపోతున్న జీవులలో కలవకూడదు, ఆ గోమాతను కూడా మనం సేవ్ చేయాలి అని అంటే ఆవు పేడతో ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి అనేది మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం. అదర్ దేశాలు అయితే మన ఆవు మూత్రంతోనైనా ఆవు పేడలో అయినా ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయనేది అధ్యయనంలో మనకు చెప్తూనే ఉన్నారు. అట్లానే నేను దానిలో భాగంగానే ఈ ఆవు పేడతో ఇట్లా డిఫరెంట్ ఐటమ్స్ తయారు చేస్తున్నాం. ఇది చేయడం వల్ల టోటల్ బయోడిగ్రేడబుల్, చెట్లకు వేసామంటే న్యాచురల్ ఫర్టిలైజర్ లాగా ఉపయోగపడుతుంది. వాటర్లో వేస్తే వాటర్లో ఉన్న నాచు అనేది ఇంకా ఎక్కువ ప్రొటెక్ట్ అయ్యి అందులో ఉన్న జీవచరాలకు కూడా మనం అన్నం పెట్టినట్లుగా అనే భావనతో మేము చేస్తున్నామండి. నేను తయారు చేస్తుంది పుట్టమట్టితో తయారు చేస్తున్న శివలింగం. పుట్టమట్టితో శివలింగం అనేది మన పురాణాలలో చూసుకున్నప్పుడు మన రావణ బ్రహ్మ దీన్ని తయారు చేసి పుట్టమట్టితో శివలింగాన్ని తయారు చేసి వాళ్ళ అమ్మకి బహుమతిగా ఇస్తాడు. ఇప్పటికీ అమరావతిలో ఉంది. శివలింగాలలో శ్రేష్టమైనది ఏంటి అని అంటే ఈ పుట్టమట్టితో శివలింగమే. ఈ శివలింగాన్ని కనుక 121 శివలింగాలని రోజు 11 చొప్పున చేసి పూజ చేసి పారే నదిలో కనుక వేయగలిగితే మనకున్న ఎటువంటి దోషాలైనా వెళ్ళిపోతాయి. చేసి నేను అక్కడ దాకా వెళ్ళలేను, ఇంటి దగ్గరనే వేస్తాను అని అంటే పారే నదిలోనే వేస్తే కరెక్ట్ అని అయ్యగారు చెప్పిండ్రు. దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటి అని అంటే ఇది చేసేటప్పుడు ఇట్లా నీట్గా వస్తుంది. పర్రెలు అనేటివి ఉండవు, అసలు పర్రెలు అనేటివే ఉండవు. మనము మట్టి గణపతి చేసుకున్నప్పుడు స్టాక్ చేయగానే కొన్ని గణపతులకి చెర్ల నుంచి కానీ కుంటలో నుంచి కానీ తీసుకొచ్చిన గణపతి
పర్రెలు వస్తాయి. ఈ లింగం అనేది అసలు పర్రె రాదు. కొంచెం గట్టిగా ఎండింది అని అంటే ఇదేంటి మన సిమెంట్ లాగానే ఎండిపోతుంది. మేము ఒక చిన్నగా రాజేంద్ర నగర్లో ఎన్ఐఆర్డీలో మేము ట్రైనప్ అయ్యాము. సర్ఫ్, సబీనా, ఫినాయిల్, ఫ్లోరినర్ అనే ఐటమ్స్ 4 నేర్చుకున్నాక అవన్నీ కూడా కెమికలైజ్డ్. తర్వాత కరోనా వచ్చినప్పుడు అవన్నీ కూడా బ్యాన్ అయిపోయినాయి. అంటే ఎవరు వాడకుండా అయిపోయినారు. దానికి ఆల్టర్నేటివ్గా ఏమన్నా చేయాలి అని అనుకున్నప్పుడు లక్కీగా నాకు తెలిసింది గణేశాన్ని ఆవు పెడలో చేయొచ్చు అని. ఈ గణేశాన్ని నేర్చుకున్నాను. 1 డేలోనే నేర్చుకున్నాను. 1 డేలో ఇది నేర్చుకున్న తర్వాత ఎలా చేయాలి, ఒక్క రోజులోనే నేను ఒక 1000 పీస్ని కూడా నేను ఎలా చేయాలి అని ఒక 1 మంత్ కష్టపడి నేర్చుకున్నాను. ఈరోజు ఈ ఒక్క పీస్ ఇట్లాంటి మోడల్ని నేను ఒక్క రోజులో ఒక 1000 పీస్ చేయగలుగుతాను. దీని ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు మనము పిఓపి అనుకున్నాం. పిఓపి అనేది మన వాటర్లో అబ్జర్వ్ కాదు, కలిసిపోదు. తర్వాత మట్టి తీసుకొచ్చి వాడుతున్నాం మళ్ళీ కుంటలో నుంచి అయినా చెరలో నుంచి అయినా తీసుకొస్తున్నాం, మళ్ళీ తీసుకెళ్ళి వేసేస్తున్నాం. అప్పుడు ఎక్కువ ఉపయోగం లేదు. ఇదివరకు అయితేనేమో అక్కడ పూడికలాగా ఏర్పడి వాటర్ అనేది ఆగి మనకి ఉపయోగపడతాయని అనుకున్నాం. కానీ ప్రస్తుతం మనం సిచ్యువేషన్లో చూస్తున్నాం, మొత్తం అన్ని చెరువులు కానీ కుంటలు కానీ కబ్జాకి గురయ్యి ఉన్నాయి. అక్కడ మనము ఎక్కువ మనకు ఆ మట్టిని తీసినప్పుడు కూడా మనకు ఉపయోగం అని ఉంటుంది అని అయితే నేను అనుకోను. అంటే నేను అది మట్టి ఉపయోగించేదని కాదు, అది కూడా బయోడిగ్రేడబులే. కానీ దానికన్నా బెటర్గా ఈ ఆవు పేడతో మేము తయారు చేసినప్పుడు దీని ఎక్స్పెరిమెంట్గా మేము చూసినాం. ఈ వాటర్లో కనుక దీన్ని వేయగలిగితే వాటర్లో లోపల ఉన్న నాచ్ అనేది ఎక్కువ ప్రొటెక్ట్ అయ్యి దాంట్లో ఉన్న జీవచరాలకి ఆహారంగా మారినప్పుడు మేము చూసినాం. అట్లా వద్దు అనుకున్నప్పుడు చెట్టు పోయింది అనుకున్న మూమెంట్లో కూడా ఈ నవరాత్రులలో పూజలు అందుకున్న ఈ గణేశాన్ని చెట్టు మొదట్లో పెట్టి నీళ్లు పోసినప్పుడు అది ఎరువుగా మారి పూజలు అందుకున్న ఈ గణేశ మాత్యం వల్ల ఆ చెట్టు మళ్ళీ చిగురించడం కూడా మేము చూసినాం. మనం వింటాం కదా, బాలాపూర్ లడ్డు తీసుకెళ్లి మేము చేనులలో వేసినప్పుడు మా చేనులో అధిక దిగుబడి వచ్చిందని చెప్తారు. అట్లానే ఈ గోమయంతో మనం చెట్టు దగ్గర కనుక పెట్టినా నీళ్ళల్లో వేసినా ఇలాంటి ప్రయోజనాలు ఉంటాయండి. గణేష ఇవి 2 ఇట్లా కలర్ఫుల్గా వేసి ఇవ్వమన్నా అంటే న్యాచురల్ కలర్తో వాటర్ కలర్తో తయారు చేస్తాం. ఇది ఇలా వేసిమన్నా మేము వేసేయడానికి సిద్ధంగా ఉన్నాం చేసేయడానికి. ఇదేమో 3 ఇంచ్ అన్నమాట గణేష. ఇది ఆవు పేడతో తయారు చేసిన శివలింగ. ఇది ఇదేమో మట్టితో తయారు చేసిన శివలింగ. అట్లా మట్టిలో అయినా ఇట్లా ఆవు పేడతో అయినా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్లస్ ఇది యజ్ఞగుండం. ఇవి సంక్రాంతి మూమెంట్లో మనం వాడే గొబ్బెమ్మలు, అంటే ముగ్గు వేసిన తర్వాత ముగ్గులో పెట్టడానికి ఇందులో అగరబత్తి ప్లస్ గడ్డి పెట్టుకోవడానికి ఇన్స్టంట్ గొబ్బెమ్మ అంటారు, అది తయారు చేస్తున్నాం. ఇది కుంకుమ. ఇది కుంకుమ ఏంటంటే ఇప్పుడు మార్కెట్లో మనం ఎటువంటి కుంకుమ తీసుకొని పెట్టుకున్నా దురద రావడం, అలర్జీ రావడం అట్లా ఉంది, నల్ల మచ్చలు రావడం, అది రాకుండా ఉండడానికి మనం ఆవు పేడలో తయారు చేస్తున్నాం. ఇది న్యాచురల్ కుంకుమ. తర్వాత ఇవి చెప్పులు. ఈ చెప్పులు వాడడం వల్ల ఉపయోగం ఏంటంటే బీపీ షుగర్ అనేది మనకి బాగా ప్రతి ఒక్కరికి ప్రతి ఇంట్లో బీపీ షుగర్ అనేది ఉంది కదా, దాన్ని కంట్రోల్ కొంచెంలో కొంచెం మనం కంట్రోల్ చేయడానికి కోసం అని చెప్పేసి ఉదయం 6 నుంచి 7 ఈవినింగ్ 6 నుంచి 7 వరకు కాళ్ళ కింద వేసుకొని కూర్చోగలిగితే శరీరంలో ఉన్న రేడియేషన్ అనేది తగ్గిస్తుంది. దీని ద్వారా దీంట్లో ఒక 3 రకాల చెట్ల ఆకు పౌడర్లు కూడా కలుపుకున్నాం, చెట్టు పౌడర్లు. తర్వాత ప్యూర్ ఆవు పేడ అనమాట. ఇదేమో దంతమంజర్. ఇది కూడా మనం ఆవు పేడలనే తయారు చేస్తున్నాం. దీంట్లో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ లవంగ, దాల్చిన చెక్క, మిరియాలు, ముద్ద కర్పూరం, త్రిఫల, చంద్రలవణం, స్ఫటిక ఇవన్నీ కలుపుతాం కనుక పళ్ళు గుంజిళ్ళు కానీ, బ్లడ్ గారడం కానీ, మౌత్ స్మెల్ కానీ, షుగర్ 15% ఇక్కడ తగ్గిపోవడం, మోషన్స్ ఫ్రీ, ఇవన్నీ కూడా దీని ద్వారా కవర్ అవుతుందండి. ఇది యజ్ఞం పౌడర్. మనం మార్కెట్లో దశంగం పౌడర్ అని దొరుకుతుంది. ఆ దశంగం పౌడర్ ప్లేస్లోనే మనం యజ్ఞం పౌడర్ చేస్తున్నాం. దశంగం పౌడర్ వల్ల వచ్చే పొగతో ఈ మన పూజార్లకి ప్రాబ్లం అవుతుందంట, లంగ్స్ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అయ్యగారు నేర్పించారు. ఇది మనం ఆవు పేడలో తయారు చేస్తున్నాం. తర్వాత ఇది మన హిందూ సంప్రదాయం ప్రకారం మనం బర్త్డే కేకులు కట్ చేసినప్పుడు దీపాలని క్యాండిల్స్ని ఆర్పేస్తున్నాం. క్యాండిల్స్ని ఆర్పకుండా ఈ ఆవు పేడలో కనుక మనం వెలిగించినట్లయితే దీపాలను వెలిగించే సాంప్రదాయం మన హిందూ సనాతన సాంప్రదాయం. ఆ సాంప్రదాయంలో మనం ఇట్లా దీపాలను వెలిగించాలి. ఈ ఆవు నెయ్యితో దీన్ని తయారు చేసి, ఆవు పేడతో దీన్ని తయారు చేసి
వెలిగిస్తాము. ఇట్లా వెలిగించి పుట్టినరోజు జరుపుకున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మనం ఇది వెలిగించినట్లయితే, వెలిగించి హారతిస్తే శరీరం మీద ఉన్న ఎటువంటి ఇట్లా దిష్టి లాంటివి లేకుండా సంవత్సరం రోజులు పొడుగుతా కూడా హ్యాపీగా ఉండేటట్టుగా గోమాత మనను దీవిస్తుంది. తర్వాత ఇది ధూప్ స్టిక్, ఆవు పేడతోనే చేస్తున్నాం ఈ ధూప్ స్టిక్ ని. ఇంట్లో మనం సుగంధి అని వెలిగిస్తాం కదా, అది మనం కెమికలైజ్డ్ కాకుండా ఆవు పేడలోనే తయారు చేస్తున్న ఈ ధూప్ స్టిక్స్. తర్వాత ఈ సంక్రాంతి మూమెంట్ లో మనము పాలు పొంగించడానికి కానీ ప్లస్ ఇట్లా వేస్తాం కదా, పాలు పొంగించడానికి, పాయసం అండడానికి అని చెప్పేసి ఇట్లా మనం ఇట్లా తయారు చేసి తీగలాగా ఇట్లా కట్టేసి ఇస్తాము. ఇట్లా దండలాగా అల్లేసేసి దీని మీద పెట్టేసి పాలు పొంగించడం కోసం అని, సంక్రాంతి కోసం అని చెప్పేసి ఎస్పెషల్గా తయారు చేసిన, ప్లస్ హోమాలలో కూడా చక్కగా వాడుతున్నాం. ఇంకా మనం ప్యూర్ ఆవు పేడతో కనుక మనం చేసినప్పుడు దంచుకొని అట్లా వేయాలి. మనం దీని స్పెషల్ ఏంటంటే ఇట్లా అనగానే ఈజీగా ఎరిగిపోయేటట్టు, ఎన్ని ముక్కలు అంటే అన్ని ముక్కలు అయ్యేటట్టు కూడా మేము ఇట్లా తయారు చేసినాము ఫ్రీగా అందుబాటులో ఉండడానికి. తర్వాత మనం ఈ మట్టిలో తయారు చేసిన ప్రమిదలలో మనం నూనె వేసి వత్తి వేసి వెలిగించినప్పుడు వచ్చే స్మెల్కి దీంట్లో వత్తేసి ఆయిల్ వేసి వెలిగించినప్పుడు వచ్చే స్మెల్కి చాలా తేడా ఉంటుంది. దీంట్లో వెలిగించినప్పుడు ఈ సరౌండింగ్లో ఉన్న ఈ దీపం ఎక్కడైతే వెలుగుతుందో ఆ సరౌండింగ్లో ఆ గాలి అంతా కూడా ప్యూరిఫైడ్ అయిపోతుంది. అప్పుడు ఇదంతా కాలిపోతుంది కనుక, కాలిపోయినాక ఇక్కడ ఈ సరౌండింగ్లో ప్యూరిఫైడ్ అయిన గాలిని మనం పీల్చుకోవడం వల్ల మనకున్న ఎటువంటి శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు కూడా లేకుండా పోతాయి. ఆవు పేడతో మనం తయారు చేస్తున్న అగరబత్తి, ఆవు పేడలోనే తయారు చేస్తున్నాం. దీన్ని కూడా మనం సేమ్ మన మార్కెట్లో ఉన్న దానిలాగానే దీంట్లో మనం ఎక్కువ శాతం ఆవు పేడని కలిపి తక్కువ శాతం ప్రిమిక్స్ అది పౌడర్ కలుపుకొని చేస్తాం. అంటే ప్రిమిక్స్ కలపకపోతే మనకి చేయడానికి కుదరదు. మళ్ళీ కాలడానికి కూడా తొందరగా కాలడానికి కూడా మనకు అవకాశం ఇవ్వదు. అందుకని ప్రిమిక్స్ మిక్స్ చేసి మనం ఆవు పేడని ఎక్కువ శాతం వేసుకొని తయారు చేస్తాం. తర్వాత ఇలా సంక్రాంతి మనము రాఖీ మూమెంట్లో రాఖీ అని ప్లాస్టిక్ రాఖీకి ప్లస్ ఈ రాఖీకి ఉన్న తేడా ఏంటంటే, ప్లాస్టిక్ రాఖీ మనం కట్టుకున్నట్లయితే సంవత్సరం తర్వాత కూడా మనం గౌరవ భావంతో చుట్టుపక్కన వేస్తాం. చుట్టుపక్కన వేసినప్పుడు ఒక సంవత్సరం తర్వాత తిరిగి చూసినా అది కలర్ పోయి కనబడుతుంది, కానీ ఇది పూర్తిగా బయోడిగ్రేడబుల్ కాదు. అదే మేము ఈ ఆవు పేడలో తయారు చేసిన ఈ రాఖీ కట్టుకోవడం వల్ల ఒక 1 వీక్లోనే ఇది టోటల్గా బయోడిగ్రేడబుల్ అయిపోతుంది. అంటే ఎంతో కొంత మనం ఎన్విరాన్మెంట్కి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము అన్న ఒక కాన్సెప్ట్తో స్కూల్ పిల్లలకి, కాలేజ్ పిల్లలకి నేను లాస్ట్ ఇయర్ అయితే ఒక 10,000 ఈ రాఖీ పీసెస్ నేను అమ్మగలిగాను. ఈ ఇయర్లో కూడా మీరు అందరు చూసిన వాళ్ళందరూ కూడా ఆర్డర్ పెట్టండి. ఇవి మేము ఎన్ని అంటే అన్ని ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము. మేము కింద ఇచ్చే ఫోన్ నెంబర్కి మీరు సంప్రదించండి. ఇప్పటి నుంచే మాకు కనుక సపోర్ట్ అంటే మాకు ఇన్ని కావాలి అని అంటే ఇప్పటి నుంచే రెడీ చేసి పెడతాం. ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న ఎండ మనకు బాగా ఉపయోగపడుతుంది. అచీవర్ అవార్డు మనకి 2022లో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా నేను ఈ వర్క్లో భాగంగా నన్ను సెలెక్ట్ చేసినారు. అప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకున్న అవార్డు 1 lakh ప్రైజ్ మనీ కూడా ఇచ్చారు. అప్పుడు అది మాకు ఇంకా భుజస్కంధాల మీద ఇంకా ఎక్కువ వర్క్ చేయమని చెప్పినట్టుగా మాకు అనిపించి ఇంకా ఎఫెక్టివ్గా ఈ 15 ఐటమ్స్ చేయడానికి మేము కృషి చేస్తూనే ఉన్నాం. తర్వాత వివిధ స్వచ్ఛంద సంస్థల నుండి ఇవన్నీ అవార్డ్స్ అనమాట, సర్టిఫికెట్స్ ప్లస్ అవార్డ్స్ అన్నీ కూడా ఈ రోటరీ క్లబ్ వాళ్ళ నుంచి తీసుకున్నాను. 1 month బ్యాక్ తీసుకున్నాను ఈ అవార్డుని. బెస్ట్ సోషల్ వర్కర్గా 2020లో లేడీ ఐకాన్గా అవార్డు తీసుకున్నాను. అది హైదరాబాద్లో తీసుకున్నాను. ఏంటండి ఇది, ఇంకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయ్యి బాబాయ్ అలాగైతే అలాగండి, ఇప్పుడు చేసేయండి. దాని పక్కనే ఒక గంట కూడా ఉంటుంది, నల్లగా దాన్ని నొక్కేయండి.